హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి రోట్లో అయితే గోంగూర పచ్చడి చేసేది మన ఇంట్లోదే అనమాట. ముందుగా అయితే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఒక 4 మెంతులు, కొద్దిగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. గోంగూర చాలా కొద్దిగా ఉంది, చిట్టుది కదా, ఎక్కువ కాలేదనమాట. కొద్దిగా కాసిందనేసి అవి వాటికి ఏంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మన చెట్టుదే కదా గోంగూర, చాలా బాగుంది. టేస్ట్ కూడా మస్తు అనిపించిందండి. ఊకినే మగ్గిపోయిందనమాట, చాలా లేతగా ఉంది. మంచిగా రోలు అయితే ముందుగా కడిగేసి నీట్గా ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి కదా, పాడైపోతుంది, పురుగులు పట్టేస్తుందని. ఇక మంచిగా ముందు కడిగేసుకుని రోట్లో ఇది వేసుకొని మంచిగా దంచుకుందామని కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. అంటే కొంతమంది స్టార్టింగ్ అయితే పచ్చిమిర్చి దంచిన తర్వాత గోంగూర వేస్తారు, కానీ చాలా కొద్దిగా ఉందనమాట. ఇక రెండు అట్లా వేరువేరుగా ఎందుకనేసి రెండు కలిపేసి దంచేద్దామని ఇక్కడైతే ఇలా చేస్తున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువ వేయలేదు. ఇట్లా ఉల్లిగడ్డలు దంచుకొని తింటా మస్తు టేస్ట్. టమాటా చట్నీ కూడా చాలా ఇష్టం అండి నాకు. ఇట్లా ఉల్లిగడ్డలు ఏరుకొని తిని చిన్నప్పుడు ఇందులో ఒక కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది కదా. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై